బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా డాకు మహారాజ్. ఈ సినిమాపై ఇప్పటికే విపరీతమైన అంచనాలున్నాయి. ఈ సినిమా పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే వాల్తేరి వీరయ్య వంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్ కి వెళ్లిపోయాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా గ్లిమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు సినిమా యూనిట్. ఇక రీసెంట్ గా బాబీ పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ప్రతి ఇంటర్వ్యూలో బాబీ మాట్లాడుతుంటే తన నమ్మకం కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పైన ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక నాగవంశీ కూడా ఈ సినిమా గురించి విపరీతమైన ఎలివేషన్ ఇస్తున్నాడు. రీసెంట్ గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో నాగవంశీ నుంచి మాట్లాడుతూ ఈ సినిమా బాలకృష్ణ గత 3 సినిమాల కంటే అద్భుతంగా ఉంటుందని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. బాలకృష్ణ వరుసగా 3 హిట్ సినిమాలు చేశారు. ఆ 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి. వాటిని మించి ఈ సినిమా ఉండబోతుంది అంటేనే ఫ్యాన్స్ కి క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఇక తాజాగా ట్విట్టర్ స్పేస్ లో ఈ సినిమా గురించి ఇంకా హైప్ క్రియేట్ చేశారు నాగవంశీ మాట్లాడుతూ థియేటర్ స్టార్ట్ అవ్వడానికి 20 నిమిషాల ముందు నుంచే కంటిన్యూస్ గా పేపర్లు ఎగురుతూ ఉంటాయి. దీల్సోని పేపర్లు విసురుతూనే ఉంటారు. ఇంటర్వెల్ కి థియేటర్లు తగలబడిపోతాయి అంటూ వంశీ తెలిపారు. ఇక అంతేకాకుండా అమెరికాలో జరగబోతున్న ఈ సినిమా ఈవెంట్స్ గురించి ప్రత్యేకించి కేర్ తీసుకోమని యుఎస్ ఫ్యాన్స్ కు తెలిపారు. ఒక ఈవెంట్ జరిగే చోట కేవలం 100 మందికి పడితే బయట 200 మందికి సరిపడే ఖాళీ ప్లేస్ ఉండాలి అంటూ తెలిపారు నాగవంశీ వ్యాఖ్యలను బట్టి రీసెంట్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జరిగిన ఒక అనుకోని సంఘటన ఎంతలా ఇండస్ట్రీని కుదిపేసింది అనేది అర్థమవుతుంది. కేవలం ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా ఆ కుటుంబానికైతే ఇది తీరని లోటు అని చెప్పాలి. ఇకపోతే యుఎస్ లో జరిగిన ఈవెంట్ రేంజ్ బట్టి తన ఆంధ్రాలో కూడా ఈవెంట్ రేంజ్ కంటిన్యూ చేస్తాను అంటూ ఆ స్పేస్ లో చెప్పుకొచ్చారు నాగవంశీ.